బాగుంది కదా. మనం ఇప్పుడు చూసుకోండి లుక్ ఎలా ఉందో, బండి అయితే కరెక్ట్గా ఉంది. ఇవి మళ్ళీ ఇంకొక విషయం, ఈ కింద వీల్ ప్రొటెక్ట్ అవి వచ్చినాయి కదా, ప్రొజెక్ట్ అయ్యేది పేరు ఉంటుంది వాటికి సంబంధించి, అవి కరెక్ట్గా తెలియదు. అవి అయితే నేను కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్గా పెట్టేస్తారు వీల్కి, కవర్కి ఫుల్గా పెట్టేయడం వల్ల ఏంటంటే మీకు ఎయిర్ అనేది ఫ్లో అవ్వదు. మీకు ఈ అలాయ్ వీల్స్ ఇప్పుడు కూడా ఫ్లో అవ్వదు. నాకు ఈ గ్యాప్స్ ఉండడం వల్ల దీంట్లోంచి ఎయిర్ అనేది ఫ్లో అయిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఏదన్నా రన్నింగ్లో వెళ్ళేటప్పుడు సైడ్ నుంచి గాలి వచ్చేటప్పుడు, అలాంటప్పుడు అయితే కొంచెం నాకు కూడా ప్రాబ్లం అవుతుంటుంది, బండి అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫుల్గా కవర్ చేసేస్తుంటారు వీల్కి మొత్తము. అప్పుడు మనకు బండి అనేది కంట్రోల్ అవ్వదు అసలు, ఈజీగా అస్సలు కంట్రోల్ అవ్వదు. అది పెట్టకపోవడమే మంచిది. అదైతే నేను లుక్ బాగుందని చెప్పేసి పెట్టిన, కానీ నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ యువర్ రైడింగ్ స్కిల్స్ అనమాట. అలాంటి మూమెంట్లో ఎలా మీరు అయితే హ్యాండిల్ చేయగలుగుతారో దాన్ని బట్టి అయితే మీకు అది రెస్పాన్స్ అనేది ఉంటుంది. బండి కూడా మీరు ఎడ్డెడ్డిగా దోలుకుంటూ గాలి వచ్చినప్పుడు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో ఎలా దోలుకుంటూ నేను ఇట్లనే పోతా, నాకు ఇష్టం వచ్చినట్టు పోతా అన్నా అంటే మీకు బొక్క, బండికి బొక్క అనమాట. అలా అని నేను వచ్చిన స్టార్టింగ్లో అదే దీని మీద మిస్టేక్ చేసిన. సో అందుకని మనకి ఇవన్నీ బొక్కబడ్డది.